నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సొరంగాల పనులకు ఆదర్శంగా ఎస్ఎల్బీసీ ఉండాలన్న సీఎం. 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం. గ్రామస్థాయికి రెవెన్యూ సేవలు విస్తరించాలన్న మంత్రి పొంగులేటి. జీపీఓగా ఎంపికైన వారికి నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం. యాదగిరిగుట్ట ఆలయానికి భారీ విరాళం అందించిన భక్తుడు. 4 కోట్ల విలువైన ఇంటిని లక్ష్మీ నరసింహస్వామికి రాసిచ్చిన వెంకటేశ్వర్లు. భారత్ చైనాతో ట్రంప్ వ్యవహరించే తీరు సరికాదన్న పుతిన్. పెద్ద దేశాలను బెదిరించే ముందు ఆలోచించాలని అమెరికాకు హితవు. యూరోపియన్ యూనియన్ నేతలకు ప్రధాని మోదీ ఫోన్. డిసెంబర్ నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం పనులను వెంటనే తిరిగి ప్రారంభించి 2027 డిసెంబర్ 9 లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం నిర్దేశించారు. పనుల్లో జాప్యానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన అనుమతులు, నిర్ణయాలపై చర్చ కోసం ఈ నెల 15 లోపు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పనుల పునః ప్రారంభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఎన్జీఆర్, జీఎస్ఐ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రమాదం అనంతరం పరిస్థితులు, పనులు తిరిగి ప్రారంభించే విధానం, తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలను ఇంజనీర్లు వివరించారు. ప్రాజెక్టు పనులను వెంటనే మళ్లీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఒక్కరోజు ఆలస్యం కావడానికి వీల్లేదన్నారు. ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణకు అత్యంత కీలకమైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం అత్యంత నైపుణ్యంతో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ స్థాయి ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో పనులు చేపట్టాలని, గతంలో జరిగిన తప్పులు, లోటుపాట్లు పునరావృతం కాకుండా పక్కా రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగాలని చెప్పారు. అనుభవం ఉన్న సైనిక అధికారుల సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సర్వేతో పాటు పనులు పూర్తయ్యే వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన అన్ని ఏజెన్సీల సూచనలు, వారి భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో దేశ విదేశాల్లో చేపట్టే సొరంగ ప్రాజెక్టులకు ఆదర్శంగా ఉండేలా ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని, ఇది ఒక కేస్ స్టడీగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, వెంటనే అటవీ ఇంధన శాఖలతో సమన్వయం చేసుకోవాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పనులు తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15లోగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంబంధిత విభాగాల అధికారుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఒక్క సమావేశంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశించారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2027 డిసెంబర్ 9లోగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని గడువు నిర్దేశించారు. అందుకు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి 3 నెలలకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఒక్కరోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి కావాల్సిందే అన్న ఆయన, పనులు ఆగడానికి వీల్లేదని చెప్పారు. ఇన్లెట్, అవుట్లెట్ 2 వైపుల నుంచి పనులు చేపట్టాలని అన్నారు. అవసరమైన యంత్ర పరికరాలతో పాటు సరిపడా నిపుణులు, కార్మికులను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి మిగిలిన 9 కిలోమీటర్లు తవ్వేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నట్లు కల్నల్ పరీక్షిత్ మెహ్రా వివరించారు. ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెలిబోర్డ్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జీఆర్ఐ ద్వారా సర్వే చేపట్టనున్నారు. తద్వారా సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సచివాలయంలో తన ఛాంబర్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. జీపీఓలుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపిన వీఆర్ఓ, వీఆర్ఏలకు 2 విడతల్లో నిర్వహించిన రాత పరీక్షల్లో 5,106 మంది ఎంపికైనట్లు వివరించారు. దీంతో గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత మెరుగుపడతాయన్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు చెబితే వినలేదన్న అక్కసుతో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారని ఆరోపించారు. ఎంపికైన 5,106 మందికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి వంటి అంశాల్లో గత ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో 4 బొగ్గు గనులకు 5 స్టార్ రేటింగ్ను కైవసం చేసుకుంది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సంస్థ సీఎండీ బలరాం ఈ అవార్డులను అందుకున్నారు. రామగుండం 3 ఏరియాకు చెందిన ఆర్జీఓ C1 ఎక్స్టెన్షన్, ఇల్లందులోని JK5 ఓసీ భూగర్భ గనుల్లో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన RK6 గని, RK న్యూటన్ గనులు అవార్డులకు ఎంపికయ్యాయి. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఏటా అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్ ఇస్తోంది. బొగ్గు గనుల పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణ హిత చర్యలు, కార్మిక సంక్షేమం తదితర 84 అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కులను కేటాయిస్తుంది. మొత్తం 100 మార్కుల్లో 91 కంటే ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఈ రేటింగ్ అందిస్తారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షంలో భాగంగా నాయకులు, కార్యకర్తలు నిమగ్నం కావాలని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సేవా పక్వాడాపై రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం, రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమాలపై రామచంద్రరావు వివరించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం నాడు 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవలో మనందరం కూడా కార్యక్రమాలు సేవలు నిమగ్నమై సేవాదేహి సంఘటన అంటే భారతీయ జనతా పార్టీ సంఘటితమైనటువంటి సంస్థగా, వ్యవస్థగా పెరగాలి. అయితే మనం రాజకీయాలు మాత్రమే కాదు, రాజకీయాల్లో సేవ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజాసేవతోనే రేపు ప్రజా సంక్షేమం గురించి మనం ఆలోచిస్తాం. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఒకే అంశంపై డీలర్లకు 3 నుంచి 5 నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏకంగా 22,000 మంది పన్ను చెల్లింపుదారులకు ఒకే అంశంపై బహుళ నోటీసులు ఇచ్చారని తేలింది. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో వెంటనే తప్పును సరిదిద్దుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఒకే అంశంపై బహుళ నోటీసులు ఇవ్వడంతో శ్రీ వెంకటేశ్వర డైరీ ప్రాడక్ట్స్ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తీరును కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకే అంశంపై సంబంధిత పన్ను చెల్లింపుదారుకు ఎలా బహుళ నోటీసులు ఇస్తారని నిలదీసింది. ఇష్టానుసారంగా నోటీసులు ఇచ్చిన అంశాన్ని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత తీవ్రంగా పరిగణించారు. బహుళ నోటీసులు జారీ చేసిన పన్ను చెల్లింపుదారులను గుర్తించి డివిజన్ల వారీగా వివరాలు తెప్పించుకుని పని చేపట్టారు. ఇప్పటికే దాదాపు 1,300 మందికి ఇచ్చిన నోటీసులను అధికారులు పరిశీలించి సవరించారు. రాష్ట్రంలోని 118 సర్కిళ్ల నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి గతేడాది ఆర్థిక సంవత్సరం వరకు 22,000 మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు బహుళ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారు ఎవరూ కోర్టును ఆశ్రయించకుండా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందుకు బాధ్యులైన వారిని గుర్తించి శాఖపరంగా చర్యలు తీసుకునే దిశలో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఊరుకో కంపెనీ పెట్టి యువతను మద్యం మత్తులోకి దించేలా ప్రభుత్వ మద్యం విధానం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కొత్త మద్యం విధానం అంటే నిషేధం ప్రకటిస్తారని అనుకున్నాం, కానీ 1000 గజాల స్థలం ఉంటే చాలు మైక్రో బ్రూవరీలు పెట్టుకోవచ్చని నిబంధనలు తీసుకొచ్చారని ఆక్షేపించారు. హెర్బల్ డ్రింక్ అయిన నీరా కోసం విధానం తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. ఆదాయం పేరిట విచ్చలవిడిగా మద్యం దుకాణాలను అనుమతి ఇవ్వబోతున్నారన్నారు. మైక్రో బ్రూవరీల ఏర్పాటు ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. యువత ప్రాణాలు బలిపెడతామంటే ఊరుకునేది లేదన్న మాజీ మంత్రి యువత జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడవద్దన్నారు. జనరల్ గా యూత్ అవుతారు, మీరు అనగానే యూత్. కానీ ఇయ్యాల నువ్వు జిల్లాలకు కూడా పెడుతున్నావు. 2 BHK 100 గజాలు ఉంటే చాలంట దానికి. ఓ స్కూల్ పెట్టాలంటే ఎక్కడ కావాలి? ఒక 100 గజాలలో నువ్వు జిల్లాలో బీరు కంపెనీలు పెడితే
ఛాయ్ హోటళ్ళ కన్నా అధ్వానంగా ఉంటుంది. యూత్ కానీ పిల్లలకు మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేయించేటట్లు దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు. ఇది ఇంత దిగజారి ఇన్ని ఎవడు అప్లికేషన్ పెడితే వాడు పెట్టుకోవచ్చు, 100 గజాలనే మేము ఇచ్చేస్తామనేది ఏ రాష్ట్రంలో లేదు, బయట దేశంలో కూడా లేదు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసును సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా మరో 3 నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితురాలు నమ్రత కళ్యాణితో పాటు సదానందలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తు మరింత లోతుగా కొనసాగించే ఉద్దేశంతో నిందితులను 2 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరగా 1 రోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో నిందితులను సిట్ అధికారులు హాజరుపరిచారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ శివారులో కర్ణాటకకు చెందిన యూరియా లారీని పోలీసులు పట్టుకున్నారు. ఓవైపు రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలకు ఎలా తరలిస్తున్నారని అనుమానంతో లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీలో ఉన్న యూరియా పరిగి మండలం మాదారంలోని ఓ ప్లైవుడ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆ యూరియా కేవలం పరిశ్రమలకు సంబంధించినదిగా పత్రాలు ఉన్నట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. లారీలో ఉన్న యూరియా పరిశ్రమలకు సంబంధించిందా లేదా వ్యవసాయానికి సంబంధించిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా శాంపిల్స్ను తీసుకెళ్లారు. నిర్ధారణ అనంతరం యూరియాను వినియోగించుకోవాలని అధికారులు ఫ్యాక్టరీ యజమానులకు సూచించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ముత్తినేని వెంకటేశ్వర్లు అనే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి విశేషమైన విరాళాన్ని అందించారు. హైదరాబాద్ తిలక్ నగర్లోని 152 గజాల్లో ఉన్న 3 అంతస్తుల ఇంటిని ఆలయానికి దానం చేశారు. దీని విలువ సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈవో వెంకటరావు సమక్షంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద ఆ భవంతిని చిక్కడపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ అనంతరం సంబంధిత పత్రాలను ఈవో వెంకటరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో దాత ముత్తినేని వెంకటేశ్వర్లను సన్మానం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. దాత ముత్తినేని వెంకటేశ్వరులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ ప్రత్యేకంగా అభినందించారు. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్లో నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. గణేశుడి నిమజ్జనాలు చివరి అంకానికి చేరుకున్న తరుణంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలోని 4 కమిషనరేట్ల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి విధి విధానాలు వెల్లడించారు. శనివారం వరకు నిమజ్జనాలు జరిగే అవకాశం ఉండటంతో పలు ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు, రూట్ మ్యాప్ ను అధికారులు ప్రకటించారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభయాత్ర చార్మినార్, ఆబేడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. టోలీచౌకి, మెహదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. టపా చబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. వివిధ జోన్లలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. సౌత్ ఈస్ట్ జోన్లో కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ముసారంబాగ్, చెంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయి. సౌత్ జోన్లో అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్ ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ఈస్ట్ జోన్లో శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ ప్రాంతాలలో ఆంక్షలు అమలులో ఉంటాయి. సెంట్రల్ జోన్లో లిబర్టీ, ఆబేడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించారు. నార్త్ జోన్లో ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగానే అనుమతిస్తారు. రేపు ఉదయం 8 నుంచి ఎల్లుండి రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు ప్రవేశం ఉండదని పోలీసులు తెలిపారు. రద్దీ
సమయంలో మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను చాదర్ఘట్ వైపు దారి మళ్లిస్తారు. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబేడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లు దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రజలు ఎంచుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్, ప్యారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్సవేషన్ పాండ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సిపి అవినాష్ మహంతి అన్నారు. రాజేంద్రనగర్, పత్తికుంట చెరువుతో పాటు పలు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు 12,000 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. లాస్ట్ ఇయర్ 13,225 కెమెరా గణేష్ షాస్ కోసము పర్మిషన్ అంటే ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చారు. ఈసారికి మనకు ఇమర్షన్ అంతవరకు అయిపోయినాయి. సో ఒక 30% గణేష్ ఎక్కువగా వస్తారు ఫైనల్ డే వరకు అయిపోయేసరికి అని అనుకుంటున్నాం. సో దీని ప్రకారం ఒక 20,000 కన్నా ఎక్కువగా గణేష్ ఇమర్షన్ ఇక్కడ అవ్వడానికి అవకాశం ఉంది. ఒక 12,000 మంది అధికారులను మేము దీని బందోబస్తులో వాడుతున్నాం. మన ఫోర్స్ తో పాటు బయట నుంచి వచ్చే ఫోర్స్, షీ టీమ్స్, మా ఎస్ఓటీ టీమ్స్, సిఏఆర్ టీమ్స్ అన్ని కలుపుకొని ఫోకస్ గా బందోబస్తు మీద ఉన్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ విగ్రహాలు ఇయర్ చూస్తున్నాం. సో దానికి దృష్టిలో పెట్టుకొని ఇయర్ ఇక్కడ లోకల్ గా ఇంకొక ఎక్స్ట్రా క్రేన్ కూడా అరేంజ్ చేశారు చెరువు పైన. అండ్ ఇంకా దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఫస్ట్ సండే రోజు 5th డే ఉండేది, బాగా ఇమర్షన్స్ అయినాయి. ఆ రోజు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బాగా క్రౌడ్స్ కూడా వస్తారని ఆలోచిస్తున్నాం. సో దాని గురించి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. నిమజ్జనం సమయంలో క్షణం కరెంటు పోకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకున్న విగ్రహాల వెంట ఒక విద్యుత్ శాఖ అధికారిని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డైరెక్టర్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి క్రేన్ 4-5 పాయింట్ల వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయని చెబుతున్న మంత్రి పొన్నంతో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అన్నట్టు మాట్లాడుతున్నారు. సార్, ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తి కావడం జరిగింది. రేపు గణేష్ నిమజ్జన యాత్రకు సంబంధించి ఎలాంటి భద్రత కానీ ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది? ప్రభుత్వం తరఫున అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగినాయి. ఈవెన్ శాంతి భద్రతలు కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి రెవెన్యూ పరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నిర్వాహకులు, ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం ఒక వేడుక, హైదరాబాద్ యొక్క గౌరవాన్ని చాటి చెప్పే విధంగా జరిగేటువంటి వేడుక కాబట్టి అటు ఉత్సవ సమితి వాళ్ళతో ప్రభుత్వం చర్చలు జరిపింది, రివ్యూ చేసింది, ఏర్పాట్లు చేస్తూ ఉంది. సో వాళ్ళతో కూడా ఎటువంటి ఇక్కడ ఇష్యూ లేదు. మోరోవర్ మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం దేశంలో పోయిన సంవత్సరం నాడు విద్యుత్ ఛార్జీలు మాఫీ చేసింది, ఎక్కడ కూడా ఛార్జెస్ లేకుండా. ఈ విధంగా ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా మాకు ఒక చిత్తశుద్ధి ఉందనేది స్పష్టం. భవిష్యత్తులో కూడా ప్రజల సహకారం కంపల్సరీ, ప్రజల సహకారంతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా శాంతి భద్రత, రేపు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ యొక్క వేడుక లోపల పాల్గొనడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన సమయంలో లక్షలాది మంది కూడా యాత్రలో పాల్గొంటారు. అలాంటి సమయంలో పోలీసులు కానీ తర్వాత వివిధ విభాగాలకు సంబంధించి సమన్వయం ఏ విధంగా ఉండబోతుంది? అన్ని రకాల సమన్వయం ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్, ఆల్రెడీ అనుభవం ఉంది. అనుభవం ఉన్న అధికారులను కూడా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇష్యూ ఏం లేకుండా ముందుకు వస్తారు. లోపు నిమజ్జనం పూర్తి చేసే అవకాశాలు నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు స్టార్ట్ చేసినారు. దాని నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొంత ముందు అడ్వాన్స్గా చేయాలి కూడా చేసినారు. తొందరలో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలే విధంగా ఇటు అధికారులు వాళ్ళతో సమన్వయం జరుపుతూ ఉన్నారు.
ఇది మొత్తం మీద నిమజ్జనానికి సంబంధించి కూడా హైదరాబాద్ నగరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిమజ్జనం ఏర్పాట్లు అయితే ఉంటున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తర్వాత ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా కూడా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. క్రెయిన్లతో పాటు తర్వాత ఇటు భద్రత పరంగా కానీ ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా ప్రతి క్షణం కూడా పరిశీలిస్తూ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అందిస్తూ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శోభయాత్రకు సంబంధించి నిమజ్జనం శోభయాత్రను ప్రశాంతంగా పూర్తి చేసానికి కూడా తగు ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూరి శివారులోని తిరుమల నర్సింగ్ విద్యా సంస్థలో ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్ని స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు కేరళను పరిపాలించిన బలి చక్రవర్తి తిరిగి తమను కలుసుకునేందుకు పాతాళం నుంచి తిరిగి వచ్చిన రోజును ఓనం పండుగగా కేరళ వాసులు జరుపుకుంటారని నర్సింగ్ కళాశాల చైర్మన్ పరమేశ్వరరెడ్డి తెలిపారు. టెక్నాలజీలో ఎంతో ముందున్నామని చెప్పుకునే అమెరికానే చైనాకు చెందిన ఓ పేరు భయపెడుతోంది. అదే సాల్ట్ టైఫూన్. ఈ సైబర్ ముఠా చేసిన మూకుమ్మడి దాడితో అమెరికా ప్రజలందరి డేటా చైనా చేతిలోకి వెళ్లి ఉంటుందని భద్రతా నిపుణులు భయపడుతున్నారు. దాదాపు ఏడాది పాటు దీనిపై దర్యాప్తు చేసిన నిపుణులు పలు కీలక విషయాలను బయటపెట్టారు. సాల్ట్ టైఫూన్ పేరుతో చైనా సైబర్ ముఠా చేస్తున్న దాడులు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. సాల్ట్ టైఫూన్ పేరుతో సైబర్ దాడులు చేస్తున్న ఈ ముఠా 2019 నుంచి దాదాపు 80 దేశాల్లోని 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని ఈ వ్యవహారంపై అధ్యయనం చేసిన నిపుణులు వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాలు సంతకాలు చేశాయి. ఆ ముఠా ఇప్పటికే ప్రతి అమెరికన్ నుంచి సమాచారం దొంగలించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని పేర్కొన్నారు. సాల్ట్ టైఫూన్ కొన్నేళ్లుగా అత్యంత సమన్వయంతో దాడులు చేస్తోందని వెల్లడించారు. అది దాదాపు అర్ధడజను టెలికమ్యూనికేషన్స్ కంపెనీల్లోకి చొరబడిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము అర్థం చేసుకున్న దానికంటే ఈ దాడి చాలా పెద్దదిగా ఉండే అవకాశముందన్నారు. ఇప్పటికే అపహరించిన డేటాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ నెట్వర్క్ లోకి సాల్ట్ టైఫూన్ చొరబడేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. ఫలితంగా రాజకీయ నాయకులు, గూఢాచారులు, ఉద్యమకారులు వంటి వారిని ట్రాక్ చేయగలదని చెప్పారు. ఈ హ్యాకర్ల ముఠాకు చైనా ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వ రవాణా, లాడ్జింగ్, మిలిటరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్లను ఇది లక్ష్యంగా చేసుకుంటోందని తెలిపాయి. ఈ దాడి పూర్తిగా అనియంత్రిత విధానంలో అన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటోందని బ్రిటిష్, అమెరికన్ అధికారులు వెల్లడించారు. సాల్ట్ టైఫూన్ దాడితో తమ హ్యాకింగ్ సామర్థ్యాలను ఇతరులకు తెలియజేయడంతో పాటు ప్రత్యర్థుల సైబర్ సామర్థ్యాలను అంచనా వేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ టార్గెట్ల కమ్యూనికేషన్స్, కదలికలను కనిపెట్టడమే బీజింగ్ లక్ష్యంగా ఉంది. సాల్ట్ టైఫూన్ బృందం ఫోన్ కాల్స్ ను కూడా వినడం, ఎన్క్రిప్టెడ్ సందేశాలను చదవడం వంటివి కూడా చేయగలదని ది సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీకి చెందిన సెనేటర్ మార్క్ వార్నర్ పేర్కొన్నారు. ఈ ముఠాకు 3 కంపెనీలతో సంబంధాలున్నట్లు తెలిపారు. వీటికి చైనా సైన్యం, పౌర నిఘా ఏజెన్సీలతో సంబంధాలున్నాయి. అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థల అధిపతులు, సీఈఓలకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. శ్వేతసౌధంలో అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ తర్వాత ఈ విందు జరిగింది. ఈ విందు భేటీకి టిమ్ కుక్, సుందర్ పిచాయ్, జుకర్బర్గ్, సత్యనాదెళ్ల తదితరులు హాజరయ్యారు. అమెరికాలో ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెడతారని ట్రంప్ వారిని సూటిగా అడిగారు. అమెరికాలో $600 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. జుకర్బర్గ్ $600 మిలియన్, సుందర్ పిచాయ్ $250 బిలియన్, ఏటా $80 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తెలిపారు. టెక్ దిగ్గజాల నుంచి భారీ స్పందన లభించడంతో ఉబ్బితబ్బిబైన ట్రంప్ ఇంత పెద్ద మొత్తంలో అనేక ఉద్యోగాలు సృష్టించవచ్చని వారిని మెచ్చుకున్నారు.